స్టార్ట్ యాక్షన్. ఇవాళ ఎపిసోడ్లో దేని గురించి మాట్లాడదాం? ఇప్పటికే మూవీస్ గురించి ఒక 4 ఎపిసోడ్స్, అదే మూవీస్ గురించి 4 ఎపిసోడ్స్ అయిపోయినాయి ఈ సీజన్లో. ఇప్పుడు 5th ఎపిసోడ్. ఆల్రెడీ మిగతా డైరెక్టర్స్ గురించి, యాక్టర్స్ గురించి అప్పుడే ఒక్కొక్క డైరెక్టర్స్ గురించి 2 సీజన్స్, యాక్టర్స్ గురించి 2 సీజన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, కొత్తగా మా వీడియోస్ చూస్తా అంటే పోయి చూడండి. ఇవాళ ఎపిసోడ్లో ఎవరి గురించి మాట్లాడబోతున్నాం అంటే, క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమాలు మెమెంటో కానీ, ఇంటర్స్టెల్లర్ కానీ, ఈ సినిమాల గురించి మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. అంటే క్రిస్టోఫర్ నోలన్ కాదు, ఇప్పుడు దాకా మేము మూవీస్ సీజన్ చేస్తున్నాం కాబట్టి మూవీస్ గురించి మాట్లాడాల. అంటే ఇంతకుముందు అన్ని మూవీస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చిన అంటే కొంతమంది మాకి ఈ మూవీస్ గురించి మాట్లాడు అంటే, ఇవన్నీ ఒకదానికి ఒకటి మొత్తం అన్ని సైన్స్ ఫిక్షన్తో కూడిన మూవీసే కాబట్టి కొద్దిగా డిఫరెంట్ జోనర్ కాబట్టి ఈ మూవీ గురించే మాట్లాడు అని కొంతమంది రికమెండ్ చేయడంతో వరుసగా దాని గురించి మొత్తం అంతా ఒకదానికి లింక్ ఉన్నట్లుంటాయి. అన్ని సైన్స్ ఫిక్షన్ మూవీసే కాబట్టి అలాంటి మూవీస్ గురించే మాట్లాడదామని. అంటే క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ కాదు అవి, వాటితో పాటు కొన్ని, ఇది ఇంటర్స్టెల్లర్ కావచ్చు, ఇన్సెప్షన్ కావచ్చు, ప్యాసింజర్ అనే ఒక మూవీ ఉంది అది కావచ్చు, గ్రావిటీ అనే మూవీ ఉంది, ఓ సైన్స్ ఫిక్షన్ మూవీస్. దీంట్లో ఇంతకుముందు ఎపిసోడ్లో హర్రర్ మూవీస్ గురించి మాట్లాడినాం, దీంట్లో సైన్స్ ఫిక్షన్ మూవీస్ గురించి మాట్లాడదామని డిసైడ్ అయినాం. దానికంటే ముందు, అన్నిటికంటే ముందు ఫస్ట్ మన ఇంట్రడక్షన్ కోసం ప్రతి సీజన్లో ప్రతి ఎపిసోడ్లో ఇంట్రడక్షన్ ఇవ్వడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మా పేర్లు తెలియాలి కాబట్టి గుర్తుండాలని మా ప్రయత్నము. ఫస్ట్ నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఈస్ ఏసీ మనోజ్ కుమార్. చూడండి, ఈ ఎపిసోడ్లో సైన్స్ ఫిక్షన్ గురించి వస్తే నీకు తెలిసిన సైన్స్కి సంబంధించిన నువ్వు బుక్స్లో చదువుకునేది కావచ్చు, ఇంకోటి ఏవైనా కావచ్చు, నీకేం గుర్తున్నావా? సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అయినా కావచ్చు, స్కూల్లో చేసిన ఏ ఒకటి చెప్పు. సైన్స్ గురించా? సైన్స్ గురించి అనేది పక్కన పెడితే టాపిక్ గురించా నువ్వేం చెప్పాలనుకున్నావు? సరే నీకు నచ్చిన చెప్పు. ఇంటర్స్టెల్లర్ సినిమా ఉంది, ఎంతున్నా అందరూ సైన్స్ ఫిక్షన్ సైఫై ఫిలిం అని అంటారు. నాకు ఇంటర్స్టెల్లర్లో నచ్చిన లైన్ కావచ్చు, లేకపోతే సినిమా స్టోరీ లైన్లో ఒక సోల్ అనుకోవచ్చు దాన్ని. ఫాదర్ అండ్ డాటర్లో వస్తుంది అని లాగా నచ్చుతుంది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కానీ ఆ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదో ఈయన రాకెట్లో వెళ్ళిపోవడము, అక్కడ అందరూ బ్లాక్ హోల్ అని దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినాక ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసే టైం ఎన్నో సంవత్సరాలు గడిచిపోవడం, ఇట్లా ఆడ ఎన్ని నిమిషాలు ఉంటాయి దాని గురించి కంటే నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే, ఎక్కువ ఫీల్ వచ్చేది ఏంటంటే, అట్లా వెళ్ళిపోయిన అతను మరీ వాళ్ళ కూతురు ఎన్నో ఏళ్ళ తర్వాత ముసలాం అయిన తర్వాత, పెళ్ళైపోయి ముసలాం అయిన తర్వాత ఒక హాస్పిటల్లో ఉంటే, అప్పుడు వాళ్ళ నాన్న హాస్పిటల్ గురించి చూస్తే క్లైమాక్స్ సీన్, ఆ సీన్ చూసి మంచి ఎమోషనల్ సీన్. అది నాకు అదే అనిపిస్తుంది. ఇంటర్స్టెల్లర్ సినిమా చూసిన ప్రతిసారి ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. ఆ సీన్ చాలా నచ్చుతుంది. అదే నాకు ఎక్కువ ఎక్కింది కూడా అదే. నాకు ఇప్పుడు ప్యాసింజర్ సినిమా, ఇప్పుడు నా తమ్ముడు కొద్దిగా ఇంటర్స్టెల్లర్ గురించి చెప్తున్నాడు కాబట్టి నేను చెప్తాను. దానికంటే ముందు ప్యాసింజర్ సినిమా గురించి చెప్తాను. ఇది వేరే డైరెక్టర్ చేసినాడు. అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ గురించి మాట్లాడదామని డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ప్యాసింజర్ సినిమా గురించి ఏం చెప్తానంటే, నేను ప్యాసింజర్ అవతార్ సినిమాలో హీరో ఉన్నాడు, ఆ హీరో ఏదో పేరు ఉంది, ఏదో వస్తుంది మర్చిపోయినా. ప్యాసింజర్ సినిమాలో దాంట్లో జెన్నిఫర్ అనుకుంటా హీరోయిన్. అది ఎట్లంటే, అంటే మనము ఇక్కడున్న ఈ ప్రస్తుతం ఈ వరల్డ్ నచ్చక, అంటే ఈ ప్రపంచం నచ్చక భూమి నుంచి వేరే గ్రహానికి పోయి ఒక సినిమా ట్రావెల్ టుమారో అనే సినిమా కూడా ఉంది కదా, టుమారో అది ఏదో ఉందిలే, అది వదిలేస్తే ఇది వేరే ప్లానెట్కి పోయి బతుకుదాము, అక్కడ ఉన్నాము, నాకు ఈ ప్లానెట్ నచ్చడం లేదని డెసిషన్ తీసుకొని వాళ్ళు కూడబెట్టుకున్న మనీ అంతా, అంటే సేవ్ చేసుకున్న మనీ అంతా దాని మీద పెట్టేసి వాళ్ళు టికెట్ తీసుకొని వేరే ప్లానెట్కి ట్రావెల్ అవుతూ ఉంటే, అంటే ఒక
దాదాపు ఒక 90 years ఉంటుంది మొత్తం ట్రావెలింగ్ టైం. 90 yearsలో ఒక 30 years కంప్లీట్ అయిన తర్వాత, మామూలుగా అయితే 90 years కంప్లీట్ అయిన ఆ 90 years టైం పీరియడ్లో ఈ ప్లానెట్ నుంచి అంటే అర్త్ నుంచి వేరే ప్లానెట్ రీచ్ అవుతారు. అక్కడికి పోయి అక్కడే జీవించాలి అన్నది, అక్కడ పోయి ఉన్నాము, అక్కడ జీవిస్తాము, మన లైఫ్ స్పెండ్ చేద్దాం అనేది వాళ్ళ టార్గెట్. అట్లా స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి 30 years తర్వాత మధ్యలో నిద్ర లేస్తాడు హీరో. స్టోరీ కాదు, ఇది ఏంటంటే 30 years తర్వాత మామూలుగా నిద్ర లేస్తే, అంటే ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల, అక్కడ జరిగిన చిన్న తప్పిదం వల్ల, ఒక ప్రాబ్లం వల్ల, ఎర్రర్ వల్ల తన క్రయో చాంబర్ నుంచి లేస్తాడు హీరో. లేచిన తర్వాత ఏదో ఇంకా వచ్చేసినామా, ప్లానెట్కి వచ్చేసినామా అనే డైమాలో ఉంటాడు. కాకపోతే కొన్నాళ్ళకి ఏమర్థమవుతుందంటే, లేదు ఇక్కడ కొద్దిగా తప్పు జరిగింది, ఇంకా నేను అక్కడికి ఆ ప్లానెట్కి రీచ్ కాకముందే చనిపోతానని అర్థమైపోతుంది. తనకంటూ ఒక తోడు ఉండాలి కదా అని చెప్పేసి హీరోయిన్ కూడా తన క్రయో చాంబర్ని అంటే సెలెక్ట్ చేసుకొని, ఎవరైనా మెంబర్స్ ఉన్నారో అందరికీ చూసి తనది సెలెక్ట్ చేసుకొని, తనది కూడా క్రయో చాంబర్ నిద్ర లేపుతాడు. క్రయో చాంబర్లో నుంచి నిద్ర లేపి తను ఇప్పుడు నుంచి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారో, ఏం జరిగింది, ఆ ప్లానెట్కి పోయినారా లేదా, ఇదంతా ఏదైతే ఉందో ఇది మొత్తం సినిమా. నాకు బాగా నచ్చింది ఏంటంటే, దాంట్లో హీరోయిన్కి నిజం తెలిసిపోతుంది జెన్నిఫర్కి. ఓహో తన వల్లే అంటే నాకు ఇప్పుడు ఏదో ఎర్రర్ వల్ల, ఏదో చిన్న మిస్టేక్ వల్ల నేను లేయలేదు, తను నన్ను అదే పనిగా లేపినాడు అని చెప్పేసి ఒక బార్ అంటే బార్ దాన్ని ఏమంటారు, సర్వెంట్ ఉంటాడు, సర్వెంట్ అని కాదు కానీ బార్లో ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి చెప్పేస్తాడు, ఆ మనిషి కాదు రోబోట్, తను చెప్పేస్తుంది రోబోట్, ఓకే నిజం చెప్పేసినట్టు ఉన్నాడు మన హీరో అని చెప్పేసి రోబోట్ నిజం చెప్పేస్తుంది. మొత్తం మూవీ అంటే ఇద్దరు ఉంటారు, ఆ బార్లో ఉండే ఒక పర్సన్ అది రోబో. వీటి మధ్య నడుస్తూ ఉంటుంది స్టోరీ, చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది నచ్చుతుందంటే, మెమోటో సినిమా నచ్చుతుందని కదా అర్థము. ఇంతకుముందు మాట్లాడిన గాడ్ ఫాదర్, స్కార్ఫేస్ కొన్ని ఉంటాయి, దాంతో పోల్చుకుంటే ఇది అంత ఉండదు. కానీ ఈ సైఫై, ఈ సైకలాజికల్గా కొంచెం ఇట్లా తీసుకుంటే మెమెంటో ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు గజినీ అది ఎన్ని వచ్చినా కూడా గజినీ సినిమా బాగుండేది. ఎప్పుడైతే మెమోటో చూసినాక మెమెంటో సినిమా ఏమైపోతుందంటే, మెమోటో సినిమా చూసే మురుగదాస్ కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాని గజినీ తీసినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు ఎట్లా అంటే, ఇప్పుడు గజినీలో కూడా చూసుకుంటే సూర్య ఒంటి మీద రాసుకోవడం, బుక్లో రాసుకొని అక్కడికి వెళ్ళాలనుకోవడము, ఇంటి పక్కన ఉన్న షాప్కి వెళ్ళాలన్నా కూడా రాసుకునే వ్యక్తి, ఎందుకంటే గజినీ మర్చిపోతారు కాబట్టి. అట్లా మెమెంటో సినిమా కూడా అట్లా క్యారెక్టరే. ఇంకొకటి ఏంటంటే, మెమెంటో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లేదంటే ఆ వైఫ్ కానీ అది ఏదైనా ఫ్లాష్ బ్యాక్ చూపించాలంటే ప్రస్తుతము ఇట్లా చూపిస్తారు, లైన్కి చూపిస్తుంది, స్టోరీ లైన్కి చూపిస్తుంది, చూపించుకుంటూ వస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉంది అది ఉల్టా వస్తుంటుంది, రివర్స్. ఆ స్క్రీన్ ప్లే ఈ సీన్లతో జరుగుతూ పాటు ప్రస్తుతం సీన్లో లైన్ చూపిస్తూ ఆ లైన్గా చూపిస్తూ ఆ ఫ్లాష్ బ్యాక్ వస్తూ కూడా ప్యారలల్గా వస్తుంటుంది. కాబట్టి ఆ ప్యారలల్గా వచ్చే టైంలో కూడా ఇది ఉల్టా వస్తుంటుంది. ఇంకా ఏమవుతుందంటే అట్లా వస్తే సినిమా లాస్ట్కి స్టోరీ లైన్ అర్థమైపోతుంది. స్టోరీ లైన్ కావచ్చు, సినిమా కథ ఏదో వాడు పెట్టినా ఏదో వాడు ఏంది పెట్టినాడో అది అర్థమవుతుంది, కొంచెం బాగానే అర్థమవుతుంది. అట్లా నాకు మెమెంటో సినిమా పూర్తి చూసేంత వరకు అర్థం కాదు కొంచెం మెమెంటో మాట. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చాలా వరకు కూడా పూర్తి చూసాను కదా మొత్తం ఎండింగ్ వరకు కొంచెం. అంటే మెమెంటో సినిమా అంటే కొంచెం ఇష్టం, మెమెంటో సినిమా అంటే కొంచెం ఇష్టం అట్లా. ఇంకా నీకు మెమెంటో కాకుండా ఇంట్రెస్టింగ్గా చూసుకున్నా ఇది ఫర్ లవ్ స్టోరీ, ఇన్సెప్షన్ నాకు నచ్చిన హాలీవుడ్ యాక్టర్స్లో నాకు నచ్చిన యాక్టర్ లెనార్డో కాబట్టి ఆ సినిమా కూడా ఇన్సెప్షన్ సినిమా చూసినాము. ఇన్సెప్షన్ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఇన్సెప్షన్ సినిమాలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనము ప్రజెంట్లో ఒక 5 minutes గడిపితే తన డ్రీమ్లో ఒక చాలా టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 5 days కావచ్చు, 5 minutes కావచ్చు, అంటే
ఇప్పుడు ఈ ప్రజెంట్ 5 minutes అనుకో, నిద్రలో 5 minutes గడిపితే డ్రీమ్లో 5 days అనుకో, మరి దాంట్లో ఇంకో డ్రీమ్ అన్నాడంటే 5 months, దాంట్లో ఇంకో డ్రీమ్ అంటే 5 years, దాంట్లో డ్రీమ్ అంటే 500 years. అంటే టైం పీరియడ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్తో కళలో కళ అనేలా ఉంటుంది. అంటే నేనేం చెప్తానంటే ఎగ్జాక్ట్ టైం పీరియడ్ అంత పెరుగుతుందని కాదు, కానీ అట్లనే టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. కళలో గడిపే టైం పీరియడ్ ఇంకో కళలోకి తక్కువ అవుతుంది. లేయర్స్ పెరిగే కొద్దీ తగ్గుతూ వచ్చి ప్రెజెంట్కి తక్కువ ఉంటుంది టైం. ఆడ ఏదైనా జరిగినా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనము మధ్యలో మొత్తము మనము కళలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం రియాలిటీని గుర్తించలేకపోతే ఆడే చిక్కుకుండే ప్రమాదం కూడా ఉంది. అంటే కళలోనే డ్రీమ్లోనే మనం రియాలిటీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇన్సెప్షన్ మూవీ దాని గురించి ఎక్కువ చెప్తుంది. అక్కడితే బాగుంది సినిమా. ది ఫాలోయింగ్ చూసుకుంటే ప్రేమ్ అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి ప్యాసింజర్ ఇది ఒకటి. మరి ఇది మన ఒక సినిమా స్టోరీ చెప్పింది, బట్టలు లేకుండా ఉండడము అట్లా, దాని గురించి కొంచెం చెప్పు. అది కన్క్లూజన్స్ ఎండ్ ఇచ్చేది అదే చెప్పు. నాకు గుర్తున్నాడు ఇది. అక్కడ ఎవ్వరు, అది ఒక ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు, అక్కడ ఎవరు ఉండరు అంటావు. అక్కడ ఏదో బట్టలు లేకుండా కూడా వాళ్ళు ఉండడము, ఇంకా అదే వాళ్ళ ఇండ్లాగా ఆమె సర్దుకోవడం నీట్గా. ఇదే ప్యాసింజర్ సినిమా అనేది ఇంతకుముందు చెప్తాను కదా. తర్వాత వాళ్ళు ఇద్దరు క్రయో చాంబర్లో నుంచి లేచినాక వాళ్ళు లేచేటప్పుడు వాళ్ళ వయసులో ఉంటారు, వీళ్ళ మంది ముసలిలో లేపెట్టారు కదా. అదేలే కరెక్టే. కాకపోతే ఇదేం జరుగుతుందని ముందుగానే లేచింటారు కదా, నిద్ర లేవడం వల్ల హీరోయిన్ని లేపి, అంటే వీళ్ళు వాళ్ళకి అర్థం అయిపోతుంది. అంటే మనం బట్టలు లేకోకుండా అంటే తిరిగినా కూడా ఇప్పుడు మనం చూసేవాడు ఎవరు లేరని చెప్పి హీరో అట్లా తిరుగుతుంటాడు కొన్నాళ్ళు, బట్టలు లేకుండా తిరగడము, ఇలాంటి కొన్ని ఎన్ని రోజులైనా షేవ్ చేసుకోకపోవడము, హెయిర్ కట్ చేసుకోకపోవడము, ఇలాంటివన్నీ చూపిస్తారు మనకి. తర్వాత మొత్తం అంతా చేసుకొని సరే ఓకే హీరోయిన్ లేద్దామని డిసైడ్ చేసుకొని హీరోయిన్ లేపి ఈ విధంగా స్టోరీ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు మొత్తం వాళ్ళ ఓవరాల్ లైఫ్ ఇంకా దాంట్లోనే స్పెండ్ చేసేసి, ఇంకా హీరోయిన్ కూడా ఒక కొత్త క్రయో చాంబర్ అనేది వాళ్ళకి కనపడుతుంది. ఈ క్రయో చాంబర్లో ఓకే మనము నిన్ను తిరిగి మరీ నేను నిద్రలో పంపించేస్తా, ప్లానెట్ వచ్చాను నువ్వు నిద్ర లేయచ్చు అని చెప్పి హీరో చెప్తాడు. ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు కూడా లేదు హీరోయిన్ ఒప్పుకోదు. సరే ఓకే ఇంకా ఎట్లా జరిగేది ఏదో జరిగింది అవుతారు. అంటే ఇప్పుడు వేరే ప్లానెట్కి పోయి అక్కడున్న ఏలియన్స్, అంటే అక్కడున్న ప్రపంచం ఇంకా బాగుంది కదా, అక్కడున్న మనకి ఎన్నో రీసోర్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి మానవులు అదేమైపోతుందంటే ఇప్పుడు డూయిన్ చూస్తే ఇంకో రకంగా ఫీలింగ్ వస్తుంది, ఇది చూస్తే అంటే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీస్ అన్నీ అవుతారు. దేని గురించి ఎక్కువ చెప్తుందంటే మనిషి స్వార్థం గురించి చెప్తా ఉంటుంది. ఇది ఎట్లా అయిపోతారంటే వేరే ప్లానెట్లో ఉన్న ఏలియన్సే రైట్, వాళ్ళే కరెక్ట్. అంటే నేచర్ని ఎలా ఉండేది అలానే పెట్టేసి ఎటువంటి నాశనం చేయకోకుండా నేచర్ని దాంతో పాటే మనము కలిసి బ్రతకచ్చు, మనకి ఇన్ని అవసరం లేదు అని ఏలియన్స్ నిర్ణయం తీసుకుంటే మరి మన టైం అయిపోయింది, కట్టేద్దామా? కట్.